హైదరాబాద్ ఈసీఎంఓతో ప్రాణం నిలిపిన అపోలో వైద్యులు. కర్నూలుకు చెందిన గుండెపోటు బాధితుడి ప్రాణాలను కాపాడేందుకు అపోలో ఆసుపత్రి వైద్యులు 300 కిలోమీటర్లు రాత్రికి రాత్రే ప్రయాణించి అత్యాధునిక ఈసీఎంఓ చికిత్స అందించి మరోసారి వైద్య నైపుణ్యాన్ని చాటుకున్నారు. అనంతరం హైదరాబాద్కు తరలించి క్లిష్టమైన యాంజియోప్లాస్టీ విజయవంతంగా నిర్వహించి రోగిని కోలుకునేలా చేశారు. కర్నూలుకు చెందిన 51 ఏళ్ల బాలగోటి కోట ప్రకాష్ గౌడ్ ఈ ఏడాది ఫిబ్రవరి 14న తీవ్రమైన గుండెపోటుతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. గుండె తీవ్రంగా బలహీనపడటంతో పాటు రక్తపోటు ప్రమాదకర స్థాయికి పడిపోవడం, మూత్రపిండాలతో సహా ఇతర అవయవాలకు రక్త ప్రసరణ తగ్గిపోవడంతో పరిస్థితి విషమించింది. వెంటనే యాంజియోప్లాస్టీ చేయడం కూడా సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది. మహాశివరాత్రి రోజు రోగి కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రిని సంప్రదించడంతో డాక్టర్ నిరంజన్ పనిగ్రాహి నేతృత్వంలోని మొబైల్ ఈసీఎంఓ బృందం వెంటనే కర్నూలుకు బయలుదేరింది. డాక్టర్ అలీం ఎంఏ, డాక్టర్ ప్రశాంత్, పెర్ఫ్యూజనిస్టులు వెంకట్రెడ్డి, శ్రావణ్ కుమార్ బృందంలో పాల్గొన్నారు. కర్నూలులోని రోగికి వెనో ఆర్టీరియల్ ఈసీఎంఓ వెంటిలేటర్ సపోర్టు అందించి గుండె, ఊపిరితిత్తుల పనితీరును తాత్కాలికంగా స్థిరీకరించారు. అనంతరం ప్రత్యేక అంబులెన్స్లో హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ కార్డియాలజిస్టు డాక్టర్ రాహుల్ చౌదరి ఈసీఎంఓ సపోర్టుపైనే అత్యవసర యాంజియోప్లాస్టీ విజయవంతంగా నిర్వహించారు. 5 రోజుల చికిత్స అనంతరం గుండె పనితీరు మెరుగుపడటంతో ఈసీఎంఓను తొలగించారు. మరికొన్ని రోజుల ఐసీయూ చికిత్స తర్వాత రోగి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. క్రిటికల్ కేర్ మెడిసిన్ డైరెక్టర్ డాక్టర్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ తీవ్రమైన కార్డియోజెనిక్ షాకులో సకాలంలో రిఫరల్ వైద్య బృందాల సమన్వయం, ఆధునిక చికిత్స అందుబాటులో ఉంటే ప్రాణాలను కాపాడే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని తెలిపారు. డాక్టర్ నిరంజన్ పనిగ్రాహి మాట్లాడుతూ దూర ప్రాంతాల్లోని అత్యవసర రోగులకు కూడా మొబైల్ ఈసీఎంఓ ద్వారా అత్యాధునిక చికిత్స అందించడం సాధ్యమవుతుందన్నారు. గుండెపోటుతో పాటు తీవ్రమైన షాక్ వచ్చినప్పుడు ఆలస్యం చేయకుండా ప్రత్యేక వైద్య సదుపాయాలున్న ఆసుపత్రులకు తరలించడం ద్వారా మరిన్ని ప్రాణాలను రక్షించవచ్చని తెలిపారు. Clinical care HOD Dr. Subbareddy sir, Dr. Arif sir, and Sricharan sir. అందరం ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన ముఖ్య విశేషం ఏంటంటే కరెక్ట్గా ఒక 5 నెలల క్రితం అంటే ఫిబ్రవరి మంత్లో ప్రకాష్ గౌడ్ గారు మీ ముందులో ఉన్నారు. ఆయనకి ఒక హార్ట్ అటాక్ రావడం జరిగిందండి. ఇక్కడే ఎమిగ్నూరుకి చెందినవారు. సో హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక లోకల్ హాస్పిటల్ ఎమిగ్నూరుకి వెళ్ళారండి. అక్కడ ఫిజిషియన్ వెంటనే ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసి ఇక్కడ మన కర్నూలులో ఇంకో హాస్పిటల్కి పంపించారు. పంపించిన తర్వాత ఆయన వచ్చిన కండిషన్ చాలా అని అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ వీలైనంత త్వరగా స్టార్ట్ చేయాలి, సేవ్ చేయడానికి కొంచెం అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో నేను మా ఎక్మో టీం డాక్టర్ నిరంజన్ సార్ అందరికి ఇన్ఫార్మ్ చేశాను. చేసిన వెంటనే రాత్రికి రాత్రి అంటే ఆ రోజు మహాశివరాత్రి ఇంకా గుర్తుంది నాకు, డేట్ ఫిబ్రవరి 14th. ఆ రోజు రాత్రి కరెక్ట్గా 6 o'clock 7 o'clock నుంచి డిస్కషన్స్ నడుస్తున్నాయి. అరౌండ్ 10 o'clock కల్లా మా టీం హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి కర్నూలు రావడం జరిగిందండి. కర్నూలులో ఒక 3-4 గంటల్లో చేరుకున్నారు. చేరుకున్న వెంటనే ప్రకాష్ గౌడ్ గారి కండిషన్ మొత్తం అంత క్లియర్ గా చూసి ఎక్మో ఆన్ ద స్పాట్ ఇనిషియేట్ చేసి వెంటనే తెల్లవారుజాము కల్లా జూబ్లీ హిల్స్ అపోలోకి షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసిన వెంటనే ఇమీడియట్ గా వితౌట్ ఎనీ డిలే, అంటే ఏమాత్రం డిలే చేయకుండా వెంటనే క్యాత్ ల్యాబ్ తీసుకొని వెళ్ళి ఆయనకి ప్రాబ్లం ఏంటి అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. హార్ట్ కి సంబంధించి మెయిన్ బ్లడ్ వెజల్స్ అన్ని బ్లాక్ అయిపోయినాయి. సో బ్లాక్ అవుట్ అంతా ఇంకా ఎమర్జెన్సీగా యాంజియోప్లాస్టీ చేసాము. చేసిన తర్వాత మళ్ళీ ఆయన ఒక 5 రోజులు అబ్జర్వేషన్ లో ఉంటే స్లోగా ఇంప్రూవ్మెంట్ అనేది రావడం జరిగింది. ఆయన బీపీ స్టెబిలైజ్ అయింది. నెక్స్ట్ యూరిన్ అవుట్పుట్ నీట్ గా స్టార్ట్ అయింది. ఎక్మో సపోర్ట్ మీద నుంచి కూడా నెమ్మదిగా తీసిన తర్వాత ఒక వారం 10 రోజులకి హీ వాస్ టోటలీ ఫైన్. అండ్ ఈ రోజు మీ ముందులో ఉన్నారు. 5 months తర్వాత ఈజ్ బ్యాక్ టు హిస్ నార్మల్ లైఫ్. ఆయన పనులు ఆయన చేసుకుంటున్నారు, అంతా నార్మల్ గా ఉన్నారు. సో ఈ యొక్క పర్టికులర్ సినారియోలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకసారి ఇలాంటి హై రిస్క్ కేసెస్ ఎక్కడైతే బాగా హార్ట్ అటాక్ వచ్చి బీపీ తగ్గడం లేదంటే క్రిటికల్ గా ఉన్న టైమ్స్ లో ఐడెంటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. అంటే ప్రాబ్లం ఎంత క్రిటికల్ గా ఉంది అనేది ఐడెంటిఫై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఐడెంటిఫై చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా ట్రీట్మెంట్ అనేది ఇనిషియేట్ చేయాలి. సో ఎలాంటి ట్రీట్మెంట్ అంటే ఇట్లాంటి ఎక్మో అనే ట్రీట్మెంట్ మనం ఇనిషియేట్ చేసినట్టు మాట్లాడమని చెప్తున్నాం. నమస్తే అండి.
ఇక్కడికి వచ్చేసినటువంటి విలేకరులందరికీ నమస్తే. సో రాహుల్ గారు చెప్పినట్టు కార్డియాలజిస్ట్ బాబు చౌదరి గారు ఇక్కడికి వచ్చి ఆ పేషెంట్ బాగా క్రిటికల్గా ఉండేటప్పుడు అంటే ఏంటంటే మనకి మేజర్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హార్ట్ ఫంక్షన్ వీక్, హార్ట్ పంప్ చేయలేదు. హార్ట్ పంప్ చేయనప్పుడు ఏమవుతుందంటే అన్ని ఆర్గాన్స్ ఫెయిల్ అవుతాయండి. యూరిన్ కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి, లివర్ ఎఫెక్ట్ అవుతుంది, బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది, అన్ని ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఈ ఆర్గాన్స్ మనం సేవ్ చేయాలంటే ఎక్మో అనే దాన్ని మనం ఉపయోగించవచ్చు అనమాట. ఎక్మో అనే దాంతో పేషెంట్ ని స్టెబిలైజ్ చేసి ఎక్మోతో ఇంతకుముందు మనం వెంటిలేటర్లు పెట్టాము. వెంటిలేటర్లు ఏంటి, లంగ్స్ పాడైనప్పుడు వెంటిలేటర్లు పెట్టాము. ఇప్పుడు ఎక్మో కూడా 2 రకాల ఎక్మో ఉంది. ఒకటి లంగ్స్ కంప్లీట్ గా ఫెయిల్ అయినప్పుడు, వెంటిలేటర్ మీద కూడా మనం మెయింటైన్ చేయలేనప్పుడు వివి ఎక్మో అని పెడతాము. హార్ట్ కూడా ఫెయిల్ అయినప్పుడు విఏ ఎక్మో అని పెడతాము. అలాంటిది విఏ ఎక్మో అనేది ఒకటి ఇక్కడ మా టీం డాక్టర్ నిరంజన్, డాక్టర్ అలీ, డాక్టర్ శ్రీచరణ్ వీళ్ళు ఆ ఎక్మోని ఇక్కడ ఇనిషియేట్ చేసి శివరాత్రి రోజు అందరు ఫెస్టివల్ టైంలో ఉండేటప్పుడు వీళ్ళందరూ ఇక్కడ వచ్చి అది పెట్టి ఎక్మోని పెట్టి పేషెంట్ ని సేఫ్ గా ఎక్మోతో ట్రాన్స్ఫర్ చేయడం కూడా 250 కిలోమీటర్లు అంత ఈజీ కాదనమాట. సేఫ్ గా అక్కడికి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత రాహుల్ గారు యాంజియోప్లాస్టీ చేయడం వల్ల హార్ట్ రికవర్ అయింది. హార్ట్ రికవర్ అవ్వడం వల్ల మనం స్లోగా ఒక 5-6 రోజుల్లో ఎక్మోని వీన్ ఆఫ్ చేయగలం. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ ఎక్మో చికిత్సని చాలా కామన్ గా మనము జూబ్లియన్స్ అపోలోలో చేస్తున్నాము. ఈ ఎక్మో ద్వారా ఇలా రికవర్ అయ్యే వాళ్ళు దాదాపు 80% మంది ఉంటారు. మనకి ఇంటర్నేషనల్ గా ఎలాంటి అవుట్కమ్స్ ఉంటాయో ఇక్కడ కూడా మన దేశంలో అలాంటి అవుట్కమ్స్ 80% మంది వరకు బతకగలుగుతున్నారు. That's the thing that's the story with him. Thank you. సో మనం ఇప్పుడు ఈ పేషెంట్ జరిగిన ట్రీట్మెంట్ మనం చూసినప్పుడు ఆయన సర్వైవ్ అవడానికి మనం చూసినప్పుడు మనకి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక జనరల్గా హార్ట్ అటాక్స్ ఏమైనా సివియర్గా వచ్చినప్పుడు హార్ట్ కొంచెం దానికి మనం ట్రీట్మెంట్ చేయడానికైనా ఆ ట్రీట్మెంట్ చేసింది కొంచెం హార్ట్ తీసుకుని అది నిలబడడానికైనా మనకి దానికి కొంచెం సమయం, ఆ సమయంలో హార్ట్ సరిగ్గా పంపు చేయని పక్షంలో మిగతా ఆర్గాన్స్ అన్ని పాడై ఇబ్బందులు కూడా ప్రాణానికి అతనికి ఫోన్ చేస్తే అతను మిడ్ నైట్ ఏం చేద్దామంటే ఇలా హైదరాబాద్ పిలుచుకోరండి మూలన అలా అయితే సేవ్ చేయగలము అన్నారు. నేను అక్కడికి అందరికి 90% డౌటే ఉంది సార్. నేను భుజాల అంతా అన్నాను, కానీ వీళ్ళ ట్రీట్మెంట్ వలన నాకు ఇది ఇంప్రూవ్మెంట్ వచ్చింది. నేను వెంటనే